ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు చేతికి చిక్కిన జీవోలివి, ఇంకా చిక్కినటువంటి చాలా ఉన్నాయి. ఈ 77 జీవోలు ఈ రోజుకి మాకు ఉంది. అన్ని కూడా కాన్ఫిడెన్షియల్. If necessary, we will be circulate all these confidential GOs, list of the confidential GOs. Of course, మీ వరకు రాకుండా ఉంటాయని మేము అనుకోవటం లేదు. But just I would like to expand the backtrack of the government, the track of the government. I would like to emphasize before the press, through press, I would like to enlighten the people of Andhra Pradesh. ఆయన చాలా స్పష్టంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ ఆ తదనంతరం కానీ చాలా క్లియర్గా చెప్పారు, నేను పారదర్శకత కలిగినటువంటి పాలనను అందిస్తాను, అకౌంటబిలిటీ అంటే జవాబుదారితనాన్ని పాలనలో అందిస్తాను. ఆల్ ది టైమ్స్ ఈజ్ టాకింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. Whereas, if we can witness the fact which is not tallying in implementation mechanism and ground level లో ఆయన పైన ఏవైతే మాట్లాడుతున్నారో కింది స్థాయిలో అవి టాలీ కావటం లేదు. మొత్తంగా ఇవాళ చీకటి రాజ్యానికి, మాఫియా భోజ్యానికి చంద్రబాబు నాయుడు గారు స్లోగా తెరలేపుతున్నారు. మీకు 77 జీవోలు, అందులో కొన్ని జీవోలు చూస్తే పంచాయతీరాజ్ ఉంది. హిజ్ ఎక్సలెన్సీ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ వారు 1 లక్ష అయినా కూడా ఈ టెండర్లో పెట్టమని వారిచ్చినటువంటి ఆర్డర్స్ అండ్ గవర్నర్ రిజైన్లో దాన్ని విత్డ్రా చేసి ఆ జీవోని 5 లక్షల వరకు నామినేటెడ్ దీంట్లో పిఆర్ అండ్ ఆర్డీలో ఈనాడు జీవో ఇవ్వటం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ వీటన్నిటికీ కూడా. అందులో ఇక రేపు ఉదయం సపోజ్ 1 crore వర్త్ ఉంది, 5 లక్షలు చీల్చుకుంటూ ముక్కలు చేసుకుంటూ వారి తాబేదారులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కట్టబెట్టే కుటిల ప్రయత్నమే ఈ జీవో అంతరార్థమని మీకు మనం చేస్తున్నాను. నేను జీవో నెంబర్ జీవో నెంబర్ అడ్రస్ జీవో ఎంఎస్ నెంబర్ 61, జీవో ఎంఎస్ నెంబర్ 61 ద్వారా పిఆర్ అండ్ ఆర్డి 1/4/2014 ఈ 1 లక్ష అన్నటువంటి దాన్ని కెప్ట్ ఎబియన్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ పెట్టి 5 లక్షల రూపాయలు ఫర్దర్ ది ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ షల్ టేక్ నెసెసరీ యాక్షన్ అకార్డింగ్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ నో వర్క్ షుడ్ deliberately be split to bring it within 5 lakhs limit. If any such splitting of work is noticed, serve disciplinary action shall be initiated against the concern. ఇది 5 లక్షలు అన్నటువంటి దానికి ఇది చెప్పారు. ఇది తర్వాత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో కూడా 10 లక్షలు పెంచుకుంటూ వెళ్లారు. అంటే మొన్నటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో విజయవాడలో చాలా స్పష్టంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీ కాన్ఫరెన్స్ లో రాజ్యాంగబద్దమైనటువంటి సమావేశంలో ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా తెలుగుదేశం పార్టీ, మా పార్టీ కార్యకర్తలు వస్తారు, మీరు పనులు చేయండి, లేకపోతే మేము ఇబ్బందులు పడవలసి వస్తుంది అని ఎంత దిగజారిపోయినటువంటి ఒక ముఖ్యమంత్రిగా
తను ఈ రోజు ఈ రికమెండ్ చేశాడంటే ఏమనుకోవాలండి? ఆయన ప్రజా ముఖ్యమంత్రిగా ఎలాగనుకోవాలి? ఆయన ఏమైనా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రా? లేదు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి పార్టీకి ముఖ్యమంత్రా? ప్రజా నాయకుడా? ప్రజల ముఖ్యమంత్రా? ప్రభుత్వానికి ముఖ్యమంత్రా? ఐఏఎస్ అధికారుల సమావేశంలో డెలిబరేట్ గా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నేను ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని మరిచిపోయి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రకటన చూసి ఐఏఎస్ అధికారులు ఈ రోజు ముక్కును వేలేసుకున్నారు, ఐపీఎస్ అధికారులు ముక్కును వేలేసుకున్నారు. మీరు ఏనాడైతే ఆ స్టేట్మెంట్, ఆ మెసేజ్ ఇచ్చారో జనానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హత్యలు విపరీతంగా పెరిగాయి. దీన్ని పోలీస్ అధికారులు కంట్రోల్ చేయడానికి సతమతమవుతున్నారు. వాళ్ళకి విపరీతమైనటువంటి ఒత్తిడులు ముఖ్యమంత్రి అధికార కార్యాలయం నుండే వెళ్తున్నాయి జిల్లా ఎస్పీలకు. ఈ విధమైనటువంటి సంకట పరిస్థితి ఈనాడు దాపురించింది. మీరు చూడండి, ఈ 100 ఏళ్ల పాలన అన్నారు మీరు, 100 రోజుల పాలన అన్నారు మీరు. ఈ 100 రోజుల పాలనలో మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమిటండి? చాలా క్లియర్ గా నాకు తెలిసి ఎఫ్పీ షాప్స్ ని నిర్మోహమాటంగా కొట్టేస్తారు, వితౌట్ ఎనీ గివింగ్ నోటీసెస్ ఫర్ ఎంక్వైరీ. ఎంక్వైరీ అనేటువంటిది లేకుండా ఫైర్ ప్రైస్ షాపుల్ని మీరు నిర్దాక్షిణ్యంగా కొట్టిపడేస్తున్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తల్ని, టీచర్లని, అంగన్వాడీస్ని మొత్తం కొట్టిపడేస్తున్నారు, పడేస్తున్నారు. మా జిల్లాలో, ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఈ 2-3 నెలల్లో 324 ఎఫ్పీ షాప్స్ ని సస్పెండ్ చేశారు. ఏమండి నేను అడుగుతున్నాను, నేను జిల్లా జాయింట్ కలెక్టర్లకు కానీ, కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, లేదా అక్కడ సివిల్ సప్లైస్ అధికారులకు కానీ, విజిలెన్స్ అధికారులకు కానీ ఈ 2 నెలల్లోనే మీకు అవినీతి కనబడిందా? చెప్పండి. జస్ట్ నథింగ్ బట్ దే ఆర్ ది సింపథైజర్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే మీరు అంగన్వాడీస్ని తెగనరికేస్తున్నారు. చిన్నపిల్లల తలలు తగ్గొట్టినట్టుగా, కట్ చేసినట్టుగా మీరు కొట్టుకెళ్ళిపోతున్నారు మీరు. అలాగే ఎన్ఆర్ఈజీసీ ఫీల్డ్ అసిస్టెంట్లని, అట్లాగే మీరు డ్వాక్రా గ్రూపుల్ని, అది నిజంగా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, అది వాళ్ళలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఆర్గనైజర్స్. ఈ పరిస్థితుల్లో వాళ్ళని కూడా గ్రూప్ ఆర్గనైజర్స్ గా ఎలక్ట్ చేసుకోవడానికి పీడీడీఆర్డీఏకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ మంత్రిత్వ శాఖ ద్వారా ఫోన్లు పంపించి మారుస్తున్నారంటే ఎంతకి తెగించారు మీరని నేను అంటున్నాను. మీరు మాట్లాడితే ఫైన్ ట్యూనింగ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నేను అడుగుతున్నాను, చెప్పండి మీరు, ఇస్ ఇట్ ద ఫైన్ ట్యూనింగ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ టేకింగ్ అప్ ఏ డిసిప్లినరీ యాక్షన్? మీరు అక్కడ నోటీస్ ఇవ్వడం కానీ, విచారణ చేయడం కానీ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఓకే, నువ్వు నోటీస్ ఇచ్చావంటే తీసేస్తామని మాకు తెలుసు, కానీ దానికైనా ఒక పద్ధతి ఉండాలి కదా, దానికైనా ఒక పద్ధతి ఉండాలి కదా. మీరు పద్ధతులు పాటిస్తున్నారా? అలాగే మధ్యాహ్న భోజన పథకం, టీచర్స్ పాపం వాళ్ళు మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న అవినీతి ఏమిటి నాకు అర్థం కాదు. అందులో కుక్కులుగా పనిచేస్తున్నటువంటి నిరుపేద మహిళలు పాపం ఉంటే మధ్యాహ్నం ఏదో వాళ్ళ భోజనం పిల్లలకి ఏదో పెట్టుకుంటారు. నెలకి సెంట్రల్ స్పాన్సర్డ్ 750, స్టేట్ ఈజ్ స్పాన్సరింగ్ 250, 1000 రూపాయలు. వాళ్ళను కూడా మీరు రాజకీయ పరిధిలోనికి తెచ్చి, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడిచిన ఎన్నికల్లో ఓటు చేశారని చెప్పి నిర్దాక్షిణ్యంగా, మానవత్వం లేకుండా, దయాహీనంగా మీరు ఈనాడు కొట్టుపడేస్తున్నారే. ఇది ఎక్కడి రాజకీయం అండి? సర్పంచులు చెక్ పవర్ తీస్తున్నారు. నో 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 ఇష్యూయింగ్ ఆఫ్ నోటీసెస్. మీరు ఒక ఛార్జ్ షీట్ ఇచ్చి నీ మీద ఎలిగేషన్లు వచ్చాయి, దీనికి ఏమిటి సమాధానం చెప్తావు, నీ మీద ఎందుకు ఈ చర్య తీసుకోకూడదని అడిగే పాపాన పోయే ప్రసక్తే లేదు. మీరు చెక్ పవర్లు కట్ చేస్తున్నారు, కొంతకాలం అయిన తర్వాత సర్పంచులుగా తొలగిస్తున్నారు. ఇదేమి న్యాయం అండి? ఇదేం న్యాయం? ఇదేనా మీ పాలనంటే? ఇదేనా ప్రజల పాలనంటే? మీరు ఇవాళ పింఛన్ల కోసం అని చెప్పి 43 లక్షల పింఛన్లుంటే 12 లక్షల పింఛన్లని మీరు వేటు వేసే ప్రయత్నానికి సిద్ధపడ్డారు మీరు బై ఇష్యూయింగ్ ఆఫ్ జీవో.
అందులో ఏం చేశారు మీరు? వార్డు కమిటీకి వార్డు మెంబర్ ప్రెసిడెంట్ పెట్టారు. అలాగే పంచాయతీలో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ని పెట్టారు. అట్లాగే మీరు సామాజిక కార్యకర్తలని చెప్పి మీ పార్టీ కార్యకర్తలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలు అందులో పెట్టుకోవాలని చెప్పి మీ పార్టీ సింపథైజర్ని వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అధికారుల చేతుల్లో నుంచి మొత్తం సర్వమంగళం గోవిందా గోవిందా అయిపోతున్నాయి మొత్తం. కాబట్టి మీరు ఈ రోజు రేపు చేసేది కానీ ఒకసారి గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ సిస్టాన్ని ఒకసారి గమనించండి బాబు. ఏ పథకం పెట్టినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ది ఫ్లోర్ ఏ పథకమైనా సాచురేషన్కి వెళ్ళమన్నాడు. మళ్లీ పింఛను కోసం నేను మంజూరు చేస్తే ఆ పింఛను కోసం నేను ఎప్పుడైనా సరే నేను రచ్చబండకో మరొకదానికో గ్రామ సభలకు వెళ్తే నాకు పింఛను అందడం లేదు, అర్హత ఉన్నా కూడా నాకు పింఛను అందటం లేదు అన్నటువంటిది వాయిస్ వినిపించడానికి వీల్లేదు. కాబట్టి సాచురేషన్కి వెళ్ళమన్నారు. ఇల్లు లేదు నాకు, నేను ఇల్లు లేక బాధపడుతున్నాను, ఎవరికైనా కానీ ఇల్లు లేదని వస్తే ఇల్లు ఇమ్మనమన్నారు, సాచురేషన్కి వెళ్ళమన్నారు. అది పాలన. ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి, రూలర్స్కి ఉండాల్సినటువంటిది పెద్ద మనసు ఉండాలి, మానవతా హృదయం ఉండాలి. అది ఒక్క దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిలో నేను చూశాను. కనుకనే ఆయన సడన్ గా మరణిస్తే యావత్ ఆంధ్ర ప్రజానీకం కన్నీటి సంద్రమైంది. ఎవరైనా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ 4 కన్నీటి బొట్టులు కాల్చే వ్యక్తులు కావాలి ఒక ప్రజానాయకుడికి అట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్. అందుకే మనుషుల్లో ఇద్దరుంటారు, ఒకరు మృత జీవనులు, 2 జీవన్మృతులు. రాజశేఖర రెడ్డి గారు మృత జీవనుడిగా ఈనాడు మన ముందు నిలబడిపోయినారు. మరణించి మన హృదయాల్లో శాశ్వతంగా ఆయన స్థానం సంపాదించుకున్నారు. ఈ రాష్ట్రంలో ఏ పేదవాణ్ణి కదిలించినా రాజశేఖర రెడ్డి మరణం కోసం కట్టలై తెంచి ప్రవహిస్తుంది వారి కన్నీరు ఈ రోజుకి కూడా. దట్ ఈస్ ద లీడర్షిప్. అది ప్రధానాయకుడంటే ముఖ్యమంత్రిగా ఉండడమో, ఎమ్మెల్యేగా ఉండడమో, మంత్రిగా ఉండడమో కాదు. లీడర్. మనకి కావలసినటువంటిది రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ మాస్ లీడర్. ఆ విధంగా నువ్వు ఈనాడు చేయండి. మీ ముందు ఒక మహానాయకుడు చేసినటువంటి తీరుంది, పద్ధతి ఉంది, చూసుకొని చేయండి. నేను అందుకే చాలా క్లియర్గా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేను అయ్యా కలెక్టర్లకి మీరు ఏం సందేశం ఇచ్చారండి? ఏం సందేశం ఇచ్చారు మీరు? యూనిఫారాలు మార్చుకోమన్నారు. కలెక్టర్లారా, ఎల్లో చొక్కాలు తొడుక్కోండి, కాకి చొక్కాలు తీసేసి ఎల్లో చొక్కాలు తీసుకోమని చెప్పి ఐపీఎస్ అధికారులకు మీ డ్రెస్ కోడ్ ఎల్లో డ్రెస్ కోడ్ కింద రమ్మనమని చెప్పి కలెక్టర్లకు మీరు ఆదేశించారు. సార్ చంద్రబాబు నాయుడు గారు, దే ఆర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అధికారులు. వాళ్ళు మీరు చెబితే చేసేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దే హ్యావ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యాజ్ ఎన్ ఐఏఎస్. మీరు చెప్తే వాడు పీక తీసేయమని చెప్తే తీసేయడానికి ఒక ఎస్పీ సిద్ధంగా లేడు. దే ఆర్ ఇండియన్ పోలీస్ సర్వీస్. ఈ రోజు నువ్వు ఉంటావు, ఎంతకాలం ఉంటాదో నీ ప్రభుత్వం నీకే తెలీదు. రేపు మరొకరు వస్తారు. కానీ శాశ్వతంగా సర్వీస్ అయినంత వరకు ప్రజల కష్ట సుఖాలని, లా అండ్ ఆర్డర్ని, శాంతి పద్ధతుల్ని, పాలనా విషయాలని చూసుకోవలసినటువంటిది కలెక్టర్లు, పోలీస్ అధికారులు. చంద్రబాబు నాయుడు మరొకడు ఏమిటంటే మరొక బాబు నాయుడు, రేపు ఇంకొకరు వస్తారు. కాబట్టి వాళ్ళు శాశ్వతం. వాళ్ళు వ్యవస్థకు వాళ్ళు విడిచిపెట్టినటువంటి విధానమే భవిష్యత్ పాలనా విధానానికి అడుగుజాడలుగా ఉంటాయి. అది కాబట్టి మీరు చెప్పినంత మాత్రాన ఐఏఎస్ అధికారులు చేసేస్తారా, మాంతారా వేరే విషయం. కానీ మీరు సిగ్గు విడిచి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మా కార్యకర్తలు వస్తారు మీరు పనిచేయండి అని అంటే నీవేమి ముఖ్యమంత్రి అయ్యా? ఏ ముఖ్యమంత్రి నువ్వు? వెరీ బ్యాడ్ ట్రెండ్. వెరీ బ్యాడ్ ట్రెండ్. నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రిగా చేయొచ్చు. నేనైనా సరే రేపు ఉదయం చూడవా అని చెప్పేస్తాం, మేము కారుకి పోతాం.
బట్ ఎంత ఓపెన్గా ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇట్స్ నాట్ కరెక్ట్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ అంటాడా చంద్రబాబు నాయుడు? లెట్ హిమ్ కమ్ ఫర్ ఓపెన్ డిబేట్ either by the chief minister nor by the cabinet of his council. ఇది కరెక్ట్ అంటారా? రమ్మని మరి. మీరు క్రిమినాలజీ కోసం మాట్లాడుతున్నారు, రైట్? మీ కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్ కేసెస్ కోసం మేము మాట్లాడతాం. మా గురించి మీరు మాట్లాడండి. ఉభయలు ఆరోపణలు కూడా రెండూ కలిపి మీరు కేసులు ఓపెన్ చేసి సిబిఐకి ఉభయల మీద కూడా సిబిఐ విచారణకి మీరు సిద్ధపడండి. మీరు సిద్ధపడతారా చంద్రబాబు నాయుడు గారు?